హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్త, గుడ్ న్యూస్ అనేది తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ నెలనే పాత పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక వచ్చే నెలలో ఆ తారీఖు నుంచి పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పథకాన్ని విధానాన్ని అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక మనకి ఏ డేట్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఈ వీడియోలో. దీంతో పాటుగా మనకి రేపు ఏ జిల్లాలలో మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో వారి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో ఎటువంటి జిల్లాలలో మనకి రేపు ఈ తారీఖు నాడు మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో మనము లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఇంటింటా ఒక మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు వారి సంక్షేమం కానీ అభివృద్ధి పరంగా కానీ పొందేందుకు తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకాన్ని మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మహాలక్ష్మి పథకం కింద ఎవరెవరికి 2,500 రూపాయల నిధులు అనేది జమ అవుతాయి వారి బ్యాంక్ ఖాతాలలో. దీనికి అర్హతలు ఏంటి, మాకు కూడా ఈ డబ్బులు పొందాలనే ఎవరైతే అనుకుంటున్నారో సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరే, డయాలసిస్, HIV, ఎయిడ్స్, అదేవిధంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇక మనకి ఆ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఎవరైతే ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల విధానాన్ని 2 కొత్త పథకాలను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అమల్లోకి ఇవి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలోనైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏవైతే పంపిణీ చేస్తారో అవి కొత్త పెన్షన్ల కిందిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక అర్హతల జాబితా రిలీజ్ కాగానే ఈ కొత్త పెన్షన్ల పథకాన్ని అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అది రిలీజ్ చేసిన వెంటనే ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా 2,500 రూపాయల నిధుల్ని పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి జూలై నెల, ఆగస్టు నెల 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.